ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. దాంతోపాటు లైక్ అయితే చేయండి, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అయితే ఈ నోటిఫికేషన్ అనేది రైల్వే బోర్డు నుండి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి మొత్తం పోస్టులు ఏంటంటే 119 పోస్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి మనము ఆన్లైన్ మోడ్లో అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అయితే దీనికి ఏజ్ లిమిట్ ఎంతంటే 20 to 33 ఇయర్స్ అయితే ప్రతి ఒక్కరికి నిండు అయితే ఉండాలి. దీనిని మనము ఆన్లైన్ మోడ్లో అయితే అప్లికేషన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే అప్లికేషన్ డేట్స్ అనేది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. 7/15/2026 అంటే నిన్ననే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి చివరి తేదీ ఏంటంటే 8/14/2026 చివరి తేదీ అయితే ఇది. ఈలోపు అయితే మనము ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్, సిబ్యాట్ ఇది ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషను, దానితో పాటు మెడికల్ ఎగ్జామినేషను ఇవి అయితే మనకైతే ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అయితే మనకి ఈ నోటిఫికేషన్ గురించి 6/27/2026 అయితే తెలియజేయడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ 7/15/2026 అంటే నిన్నటి నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ 8/14 అంటే 1 మంత్ అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ అంటే 8/16 అంటే అప్లికేషన్ మనము ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది ఇంకో 2 డేస్లో అయితే మనం చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ పెట్టిన రోజే పేమెంట్ చేయాలనే అయితే రూల్ అయితే లేదు. ఇంకో 2 డేస్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అయితే చూసి అయితే పెట్టుకోండి. అప్లికేషన్ మోడిఫికేషన్ విండో ఒకవేళ ఏమైనా మనం అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ ఇంకా ఏదైనా మోడిఫికేషన్ ఉంటే 8/17/8/26 ఈ మధ్యలో అయితే మనము మోడిఫికేషన్ అనేది చేసుకోవడం అయితే ఆప్షన్ అయితే ఇచ్చాడు. దానికి మనకి కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనకి మొత్తం 119 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ వారికి అయితే 50 పోస్టులు, ఎస్సీ వాళ్ళకైతే 19 పోస్టులు, ఎస్టీ వాళ్ళకైతే 12, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి అయితే 29 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అయితే 9 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ జోన్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో కేర్ఫుల్గా చూసి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనము పెట్టిన జోన్కి మన కేటగిరీకి జాబ్స్ అనేవి అక్కడ లేకపోతే మనము అక్కడ పెట్టిన వేస్ట్ అయిపోద్ది. మనం ప్రిపరేషన్ వేస్ట్. అక్కడ మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ పోస్టులు లేకుండా మనం అనేది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రయాగరాజ్ అనేది ఓబీసీకి అయితే 0 ఉన్నాయి. ఒకవేళ మనం ఓబీసీ అయి ఉంటే ప్రయాగరాజ్ పెట్టుంటే మనకు అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ జాబ్లు అనేవి లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీడిఎఫ్ని అనేది వీడియో స్టాప్ చేసి ప్రతి ఒక్కరు కూడా చూసి మరి ఆన్లైన్ అయితే చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకి అక్కడ పోస్ట్ లేకపోతే మళ్ళీ మనం ఎంత కష్టపడి చదువుతాం కాబట్టి మనకే చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవడం, మళ్ళీ మనకి ఇక్కడ పోస్ట్ లేకపోవడం కాబట్టి ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదైతే మన వీడియోని స్టాప్ చేసేసి క్లియర్గా మీకు ఒక క్లారిటీ వచ్చినంత వరకు అయితే చూసి మరి అప్లికేషన్ అయితే పెట్టండి. అయితే ఎలిజిబిలిటీ పరంగా మాట్లాడుకుంటే ఇండియన్ అయి ఉండాలి, నేపాల్ ఆర్ భూటాన్ వాళ్ళు అయితే ఈ అప్లికేషన్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన పక్క దేశస్తులు కాబట్టి వాళ్ళకి కూడా అయితే ఆప్షన్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 7/2/1993 7/1/2026 ఈ మధ్యలో అయితే పుట్టిన వాళ్ళు అయితే ఉండాలి. ఓబీసీ నాన్ క్లెయిమ్ అయిన వారికి అయితే 1990-2006 ఈ మధ్యలో జన్మించి అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1988-2006 ఈ మధ్యలో అయితే జన్మించి ఉండాలి. ఈ మధ్యలో జన్మించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్కి అయితే అర్హులైతే అవుతారు. ఏజ్ రిలాక్సేషన్ కోసం మాట్లాడుకుంటే ఓబీసీ నాన్ క్లెయిమ్ అయ్యే వారికి అయితే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకైతే 6 years. ఇది కొంచెం చూసుకోండి. ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే A2 స్టాండర్డ్ అయితే ఉండాలి. A2 స్టాండర్డ్ అంటే 6/9 వితౌట్ గ్లాసెస్ అండ్ నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ అలాంగ్ విత్ నార్మల్ కలర్ విజను, బైనాకులర్ విజను, నైట్ విజను అండ్ మయోపియా విజను,
ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఇలా ఉంటే మనం ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే కాదు. శాలరీ పరంగా మాట్లాడుకుంటే 6 ఆఫ్ 7 సెంట్రల్ పే అంటే అప్రాక్సిమేట్లీ మనకి 35,000 వరకు అయితే వస్తుంది. శాలరీ అయితే మంచి శాలరీ. ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే ఉంటుంది. 400 రీఫండెడ్ ఆన్ ద అపీరింగ్ ఇన్ ద సిబిటీకి మనము అటెండ్ అయితే 400 అనేది మనకి రిటర్న్ అనేది వస్తుంది. అదే ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మనకైతే 250 ఆన్లైన్ ఫీజు అవుతుంది. ఎగ్జామ్కి అటెండ్ అయితే 250 కూడా మనకి మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సింగిల్ స్టేజ్ 120 మినిట్స్ 100 క్వశ్చన్స్ విత్ నెగిటివ్ మార్కింగ్ 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సిబ్యాట్ అంటే ఇదే షార్ట్ లిస్ట్లో మన పేరు ఉంటే దీనికైతే మనకి పిలవడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత దీనిలో కూడా మనం క్వాలిఫై సాధిస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ మనం ఎంతవరకు ఇదివరకు మనం అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. A2 స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ అని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే కేర్ఫుల్గా చూసి మరి అప్లికేషన్ అయితే చేయండి. మనం అప్లికేషన్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. అయితే మనకి ఈ అప్లికేషన్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. అయితే అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ 60 మార్క్స్, తర్వాత లాజికల్ క్యాపబిలిటీ 20 మార్క్స్, మెంటల్ రీజనింగ్ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. దీని టైం ఎంతంటే 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం క్వాలిఫింగ్ నేచర్ గురించి మాట్లాడుకుంటే అన్రిజర్వ్ వరకు 40%, ఈడబ్ల్యూఎస్ వరకు 40%, ఓబీసీ వరకు 30%, ఎస్సీ వాళ్ళకి అయితే 30%, ఎస్టీ వాళ్ళకి అయితే 20%. ఇది మనకి ఫిక్స్డ్ అయితే కాదు. మనకి ఎన్ని అప్లికేషన్స్ అయితే వస్తాయో దానికి కాంపిటీషన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు. ఇది ఇవాల్టి మన వీడియో కానీ మీకు కానీ నచ్చి ఉంటే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే కంప్లీట్ PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అయితే చూడండి.